తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. జూన్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వాళ్ళకి ఈ జూన్ నెలంతా కూడా అర్ధాష్టమ కేతు ఉన్నాడు కాబట్టి డిప్రెషన్లు ఉంటాయి, ఏకాంతంగా ఉన్నాను అనుకుంటారు, అలాగే ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క జూన్ నెలంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఆడిందాట పాడింది పాటగా ఉంటుంది. అండ్ ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఆ కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క గురుగ్రహము మనకి ఈ యొక్క శనిని నవమ దృష్టితో చూస్తున్నాడు. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వృషభ రాశి వారికి ఉన్నాయి. ఓకే, అయితే కర్కాటక రాశి వాళ్ళకి అయినప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళకి చక్కగా తృతీయ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము మనకి ఈ కర్కాటక రాశిలోకి వచ్చాడు. అండ్ గోచారరీత్యా గురువు నుంచి మనం కౌంట్ చేసినప్పుడు శనికి మనకి భాగ్యంలోకి వస్తాడు. కాబట్టి ఈ యొక్క రాశి వారు అందరూ కూడా మనకి ఈ వృషభ రాశి వారికి స్త్రీల వల్ల ఎప్పుడూ ఇబ్బంది ఉంటుంది. అందువలన స్త్రీల వల్ల చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చేసి ఇప్పుడు గోకర్ణాలు ఇలాంటి ఊర్లు తిరుగుతున్నారు. అంటే అప్పుడు పోలీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా గతంలో చాలా ప్రాబ్లమ్స్ అనుభవించారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి ఇక రిలాక్స్ అయిపోయారు, తీర్థయాత్రలు తిరుగుతున్నారనమాట. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి జూన్ నెలలో తీర్థయాత్రలు తిరుగుతారు. నెక్స్ట్ బంధుమిత్రులతో అందరితో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకి కొత్త కొత్త పోస్టులు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలకి వీళ్ళకి కొత్త పోస్టులు రావడానికి, మినిస్టర్ పోస్టులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇనుము సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా పికప్ అయిపోతాయి. అండ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా కడతారు, బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. అలాగే వృషభ రాశి వారికి ఇప్పుడు చాలామందికి అర్ధాష్టమ కేతు ప్రభావము మనుషుల్ని చంపేస్తుంది కూడా. ఓకే, ఒక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఫైటింగులతో నా స్టూడెంటే ఒకడు డైరెక్ట్ వాళ్ళ కొత్తగా పెళ్ళయ్యింది, పిల్ల కూడా పుట్టింది, మా భార్యను తీసుకుపోయారు అత్తగారు వాడు ఒక పెద్ద యూనివర్సిటీలో మంచి పోస్ట్లో ఉన్నాడు. అటువంటి అతను పాపం మా చేతుల మీద చదువుకున్నటువంటి స్టూడెంట్ భార్య ఎప్పుడు అయినా సరే డిప్రెషన్ గురవకరా అని చెప్పేవాళ్ళం. అర్ధాష్టమ కేతు ఉన్నాడు జాగ్రత్త అని. అత్తగారు పంపట్లేదని అడిగి పుట్టింట్లో విషం తాగేశాడు. అయ్యా, కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇదంతా కదా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు. ప్రతి వాడికి మేము ఎలాగ అవుతామా అండి, మిమ్మల్ని భయపెడుతున్నారండి అని అనుకోవడం స్టూడెంట్ అవసరం లేదు. ఇది వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. అలాగే చిట్టి పాటల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి షూరిటీలు చూసుకొని ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. లేకపోతే చిట్టీలు తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఆ డబ్బులు ఇవ్వరు. సో కట్టుబడులు వీళ్ళు కట్టుకోవాలి. అలాగే కొత్త కొత్త ఉద్యోగాల్లో ట్రైల్ చేస్తారు. కాలం మారింది. ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్లు, మెడిసిన్లు అని కాకుండా విద్యార్థులు కూడా ఏం చేస్తున్నారు, హోటల్ మేనేజ్మెంట్లు, ఫ్యాషన్ డిజైన్లు, ఇలా రకరకాల డైవర్సిఫైడ్ కోర్సెస్లోకి వెళుతున్నారు. ఇది చాలా మంచి ప్రశంసనీయమైనటువంటి పనిది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి చాలామందికి మూఢనమ్మకాలు ఉండవు ఈ నెలలో, జూన్ నెలలో. అంతకుముందు బాగా మూఢనమ్మకాలు పెంచేశారు కాబట్టి మూఢనమ్మకాల్లో ఉంటారు. ఇప్పుడు కేతు అర్ధాశ్రమంలో ఉన్నాడు కాబట్టి మూఢనమ్మకాలు పోయే. కాబట్టి వీళ్ళంతా కూడా బంధువులతో కొత్త తీర్థయాత్రలు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. తల్లిదండ్రులని బ్రహ్మాండంగా చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లలతో ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా పిల్లలతో ఎక్కువ అనుబంధం పెరుగుతుంది. కొత్త కొత్త పిల్లల వల్ల వీళ్ళకి ఖర్చు, ఇప్పుడు కొత్త కొత్త కాలేజీల్లో జరిపించాలి, సీట్ల కోసము టెన్షను, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏంటంటే ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చేసారు చక్కగా, ఏమండి ఇప్పుడు మాకు టైంకి రావట్లేదండి అంటే అప్పుడు గురువులు చెప్పిన మాట వినరు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు. అది టెన్షను. అర్ధాష్టమ కేతువు. లవ్ చేయకురా బాబు, చదువుకోరా నాయన అని టీచర్స్ చెప్తారు. వినరు. 10th క్లాస్లో నుంచే లవ్లు కావాలి వీళ్ళకి. ఇంటర్మీడియట్ టీనేజ్లో లవ్లు కావాలా. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ దగ్గరకు వచ్చేసరికి ఆ మొదలేసి వెళ్ళిపోద్ది. మా డాడీ పెళ్లి చేస్తున్నారు, నేను వేరే వాళ్ళని చేసుకుంటున్నానని. కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఏదో రకంగా డిప్రెషన్కి గురైపోతారు. Yes. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి టెక్నికల్ ఫీల్డ్ వాళ్ళందరికీ కూడా చక్కగా ప్రమోషన్స్ వస్తాయి. అండ్ వృషభ రాశి వారికి చేపల రొయ్యల చెరువులు వాళ్ళు బిజినెస్ల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అందువలన వృషభ రాశి వాళ్ళందరూ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇలాగనమాట. ఇప్పుడు గ్రహాలు కూడా ఏం చేస్తున్నాయంటే టైం చూసుకుంటున్నాయి. ఇప్పుడు మన వాళ్ళు జస్ట్ 3 నిమిషాలే, జస్ట్ 2 minutes జస్ట్ చెప్పేయాలన్నమాట. ఇలాగ గురువుగారు వాడు ఎవడైనా సరే ఇలా వృషభ రాశి చాలా బాగుంది, డబ్బులు బాగా వస్తాయి, ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎంత టైం లేకపోతే గ్రహాలకి ఎంత ఉంటాయి. అందుకని గ్రహాలు అవి కూడా చాలా జాగ్రత్తగా గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి నాయన. అందువలన ఈ యొక్క వృషభ రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, అర్ధాష్టమ కేతు ఉన్నాడు. ఈ పరిహారాలు కనుక ఒక సిస్టమేటిక్గా, ఒక ఆర్గనైజ్డ్గా కనుక వృషభ రాశి వారు చేసుకోకపోతే, కేతు అక్కడ డేంజర్ టైంలో ఉన్నాడు. ఏదో రకంగా దాడి చేస్తాడు. ఆయన కొట్టే దాడి మామూలుగా ఉండదు. మిస్టిక్ సైన్స్ అండ్ అకల్ట్ సైన్సెస్కి అధిపతి అయిన చాలా మిస్టీరియస్గా చేస్తాడనమాట. మిస్టీరియస్ డెత్స్ అంటాం చూడు, చచ్చిపోవడాలు, ఊర్లు వేసేసుకోవడాలు, లేకపోతే ఇలాగా ఆత్మహత్యలు, అలాంటి వాటిలన్నింటికి కారణం కేతు అనమాట. ఆ కేతువును మనం ప్యాసిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఈ వృషభ రాశి వారు మనశ్శాంతితో ఉంటారు. అందువలన కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలి. కేతువుకి కిలోంప ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. ఒక మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలా, దానికి నీళ్లు పోసి తులసి చెట్టుకి రోజు పూజ చేసినట్టు చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చాలా మంచిగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.